నమస్తే. తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం నుండే తన ప్రతాపం చూపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాస్త భిన్న వాతావరణం కనిపిస్తోంది. వచ్చే 2-3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలో ఎండలు ముదురుతున్నాయి. పలుచోట్ల సాధారణంగా కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడి ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 29, కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలుగా నమోదయ్యాయి. ముంబైలో 29, 26 డిగ్రీలు, బెంగళూరులో 35, 21 డిగ్రీలు, కోల్కతాలో 32, 23 డిగ్రీలు, చెన్నైలో 34, 28 డిగ్రీలుగా నమోదయ్యాయి. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35, కనిష్ట ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలు, వరంగల్లో 37, 24, కరీంనగర్లో 35, 23 డిగ్రీలుగా నమోదయ్యాయి. విజయవాడలో గరిష్టం 39, కనిష్టం 23 డిగ్రీలు, వైజాగ్లో 31, 27 డిగ్రీలు, కర్నూలులో 38, 26 డిగ్రీలుగా రికార్డయ్యాయి. తిరుపతిలో 38, 25 డిగ్రీలు, రాజమండ్రిలో 37, 26 డిగ్రీలుగా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఒడిషా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి 2-3 రోజుల పాటు ఏపీలో, 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇది ఇవాల్టి వెదర్ రిపోర్ట్. నేను ఏఐ యాంకర్ ఇందిరా.